హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లో కొత్త పింఛన్లకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయి. రీసెంట్గా అసెంబ్లీలో కూడా చర్చలు అయితే జరిగాయండి కొత్త పింఛన్లకు సంబంధించి. త్వరలోనే కొత్త పింఛన్లు ఇస్తామని చెప్పి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు అయితే ఇక్కడ అసెంబ్లీ సాక్షిగా అయితే చెప్పారనమాట. అయితే వివరాలు ఏ విధంగా ఉన్నాయి, పింఛన్ల కోతకు సంబంధించి కూడా వీళ్ళు అప్డేట్స్ అయితే విడుదల చేశారనమాట. పింఛన్లు ఎన్ని వరకు తొలగించారనేది కూడా వివరాలు అయితే ఉన్నాయండి. వీడియోని పూర్తిగా చూడండి, మీకు వచ్చినటువంటి అప్డేట్ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా పింఛన్లకు సంబంధించి వచ్చేటువంటి అప్డేట్స్ అన్ని కూడా తెలియచేయడం జరుగుతుంది. లైక్ చేయాలి ఫ్రెండ్స్, లైక్ చేస్తే చాలా మందికి కూడా ఈ సమాచారం అనేది వెళ్తుంది అనమాట. ఇక వివరాలు కనుక చూసుకున్నట్లయితే మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు ఈ యొక్క సెర్ఫ్ అధికారులు అనమాట. పింఛన్లకు సంబంధించి వీరి మధ్య మరియు అధికార పార్టీ తరపునైతే ఈయన వాదించారనమాట. ప్రతిపక్ష పార్టీ తరపున వైసీపీ ఎమ్మెల్యేలు బొత్స సత్యనారాయణ గారు అయితే కొన్ని క్వశ్చన్లు అయితే అడిగారు. దానికి సంబంధించి ఇక్కడ మనకు ప్రూఫ్ అయితే ఉందన్నమాట. కొత్త పింఛన్లు పేరుతో అడ్డగోలుగా అయితే పాత పింఛన్లను తొలగిస్తున్నారని చెప్పి ఆయన ఈ సందర్భంగా అయితే అడగడం జరిగిందండి. అక్కడ మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు ఏమేమి అడిగారు అనేది. పింఛన్ల కోతపై గరం అనర్హత పేరుతో అడ్డగోలుగా పింఛన్లు అయితే తొలగిస్తున్నారు, పైలట్ సర్వే పేరుతో పేదలకు అన్యాయం చేస్తున్నారని చెప్పి వైసీపీ సభ్యులైతే మంత్రి గారిని అయితే అడగడం జరిగిందనమాట, కొండపల్లి శ్రీనివాసరావు గారిని. అయితే ఆయన ఏం చెప్పాడంటే 14,967 మందికే పింఛన్లను రద్దు చేశామని చెప్పారు. దాదాపు 1,80,000 మంది అయితే చనిపోయారని కూడా ఈ సందర్భంగా అయితే తెలియచేయడం జరిగింది. పాత లెక్క చూసుకున్నట్లయితే 2024 జూన్ నాటికి వివిధ రకాల పింఛన్లు 65 లక్షలు అయితే ఉంటే ఇప్పుడు 63 లక్షలకి అయితే వచ్చేసి ఉన్నాయి. ఇందులో మీరు అడ్డగోలుగా అయితే పింఛన్లను తొలగించేస్తున్నారు, అర్హత ఉండిన వాళ్ళకి కూడా తొలగిస్తున్నారని చెప్పి కూడా వైసీపీ ఎమ్మెల్యేలు అయితే మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారిని అయితే అడగడం జరిగిందనమాట. అయితే మీరు ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే ఈ సర్వేలు అయితే నిర్వహించి ఈ పింఛన్లను తొలగించారని కూడా చెప్తున్నారండి. అయితే ఇక్కడ 1,80,000 మంది చనిపోతే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళకు 9 నెలలు కాగా ఒక్క పింఛన్ కూడా ఎందుకు మంజూరు చేయలేదని చెప్పి ప్రశ్నించారు. పైలట్ సర్వే పేరుతో ఇష్టారాజ్యంగా పింఛన్లు తొలగిస్తున్నారని, పేదలకు ఇచ్చే పింఛన్లను భూతద్దాలతో వెతకడం సరికాదని చెప్పి కూడా ఇక్కడ చెప్తున్నారండి. అయితే ఇక్కడ పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా ఒక జిల్లాకు సంబంధించిన అప్డేట్స్ అయితే వచ్చాయి చూడండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 15,000 రూపాయల్లో పెన్షన్ లబ్ధిదారులను దాదాపు 3,000 మందిని అయితే గుర్తించారనమాట. ఒక జిల్లాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇక్కడ. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 15,000 రూపాయల పెన్షన్లు పొందేటువంటి వాళ్ళు 25,000 మంది ఉంటే దాంట్లో వైకల్య నిర్ధారణ పరీక్షలు పూర్తయిన వారి సంఖ్య 24,000గా ఉంది. ఆన్లైన్లో నమోదైన వారి సంఖ్య 19,000గా అయితే ఉంది. స్వల్ప వైకల్యం కలిగిన వాళ్ళు 3,000గా అయితే ఉంది. ఇక్కడ దాదాపు ఈ 15,000 రూపాయల పింఛన్దారుల్లో ఒక జిల్లాకు సంబంధించి దాదాపు 3,000 మంది అయితే అనర్హులు అయితే ఉన్నారు. ఇటువంటి వారిని డైరెక్ట్గా రిమూవ్ చేయకుండా గవర్నమెంట్ మీరు డాక్యుమెంట్స్ అన్నీ కూడా మళ్ళీ తెచ్చుకుంటే మీకు ఖచ్చితంగా వెరిఫికేషన్ మళ్ళీ చేసి మీ పింఛన్లను ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేస్తామని చెప్తున్నారనమాట. ఈ విధంగా పింఛన్ల తొలగింపుకు సంబంధించి చర్చలు అయితే జరిగాయి. ఈ సందర్భంగానే కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని చెప్పి ఇక్కడ అప్డేట్స్ అయితే విడుదలవుతున్నాయండి. కొత్త పింఛన్లు అనేవి మనకు జూన్ నెలలో అయితే విడుదలయ్యేందుకు అవకాశం అయితే ఉంది. జూన్ నెలలో కొత్త పింఛన్లకు సంబంధించిన ఆన్లైన్లో దరఖాస్తులను తీసుకునేందుకు ప్రభుత్వం ముందుకైతే రావచ్చు. పింఛన్లకు సంబంధించి ముందుగా అయితే ప్రభుత్వము జీవో అయితే రిలీజ్ చేయాలండి. జీవో ఏ విధంగా ఉంటుందంటే ఈ యొక్క పింఛన్లకు సంబంధించి 6 స్టెప్ వెరిఫికేషన్ రిమూవ్ చేస్తున్నారు కాబట్టి 6 స్టెప్ వెరిఫికేషన్ రిమూవ్ చేసిన తర్వాత ఈ యొక్క పింఛన్లకు సంబంధించి వెరిఫికేషన్ ఏ విధంగా చేయాలి, అదేవిధంగా 50 సంవత్సరాల పెన్షన్ అనేది కొత్తగా యాడ్ చేయబోతున్నారు. ఈ 50 సంవత్సరాల పెన్షన్ అనేది ఏ విధంగా ఉండాలి, ఎవరికి ఇవ్వాలి, దానికి సంబంధించిన గైడ్లైన్స్ అనేవి రావాలన్నమాట. ఇకపోతే మెయిన్గా అప్లికేషన్ ఫామ్ అయితే రావాలండి. ఇక్కడ ఆన్లైన్లో అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే దరఖాస్తులు అనేవి దరఖాస్తుదారుల దగ్గర నుంచి తీసుకోవాలి కాబట్టి దీనికి సంబంధించిన ప్రాపర్ డాక్యుమెంట్స్ ఏంటి, అప్లికేషన్ ఫామ్ ఏంటి, ఏ విధంగా ఉండాలి అనే దాని మీద కూడా ప్రభుత్వము ఒక జీవో అయితే రిలీజ్ చేయాలి. ఇవన్నీ రిలీజ్ చేసిన తర్వాతే మనకు కొత్త పింఛన్లకు అవకాశం అయితే ఉంటుందని నేను మీకు ఒక సర్వే ఆధారంగా అయితే తెలుసుకున్నాను. మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త పింఛన్లు మాత్రం జూన్ నెలలోనే వస్తాయి. వాటికి సంబంధించిన అన్ని వివరాలు అయితే ముందుగా అంటే మే నెలలో లేదా ఏప్రిల్ నెలలో అయితే జీవో అయితే రిలీజ్ అవుతుంది అనమాట. జీవో రిలీజ్ అయిన తర్వాత అప్లికేషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఇదండి పింఛన్లకు సంబంధించి ఉన్నటువంటి తాజా సమాచారము.
మీకు ఈ సమాచారం నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ తెలుసుకోవచ్చు. మీ అందరి కోసము టెలిగ్రామ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను, డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తున్నాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యేందుకు ట్రై చేయండి. లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి పథకాల అప్డేట్స్ అన్ని కూడా అందులోనే పోస్ట్ చేస్తాను, ముందుగా అయితే మీరు తెలుసుకోవచ్చు. సో పింఛన్లకు సంబంధించిన అప్డేట్స్ అయితే ప్రస్తుతానికి అయితే ఈ విధంగా ఉన్నాయి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, అలానే వీడియోకి లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.